అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. ఈ సంక్రాంతికి విడుదలైన ఆయన కొత్త చిత్రం మన శంకర వరప్రసాద్ గారు వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన కేవలం 6 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 261 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. భారీ పోటీ నడుమ కూడా రోజుకు కలెక్షన్లు పెరుగుతూ ఉండటం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తుంది. ఈ సినిమా సాధించిన మరో అరుదైన ఘనత కేవలం 6 రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం. భారీ బడ్జెట్ చిత్రాలు లాభాల బాట పట్టడానికి కనీసం 2 వారాల సమయం పడుతూ ఉండగా MSG రికార్డ్ వేగంగా బయ్యర్లకు లాభాలు పంచిపెడుతుంది. పండగ సెలవులను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న ఈ చిత్రం చిరంజీవి కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దేశీయ మార్కెట్లోనే కాకుండా విదేశాల్లోనూ ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తుంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో చిరంజీవి గత రికార్డులను అధిగమించి త్వరలోనే $3 మిలియన్ మార్కును అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆన్లైన్ టికెటింగ్ ప్లాట్ఫామ్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా బలంగానే కొనసాగుతున్నాయి. ఈ జోరు చూస్తుంటే 300 కోట్ల క్లబ్లో చేరడం ఖాయమని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది. 2026కు మెగాస్టార్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా ప్రచారంలో భాగంగా అనగనగా ఒక రాజు చిత్ర బృందం ఏలూరు నగరంలో సందడి చేసింది. అక్కడ అత్యంత వైభవంగా జరుగుతున్న గంగారమ్మ జాతర మహోత్సవానికి హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇతర యూనిట్ సభ్యులతో కలిసి హాజరయ్యారు. గ్రామ దేవతలను దర్శించుకున్న వీరు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. చిత్ర బృందం రాకతో జాతర ప్రాంగణంలో పండగ వాతావరణం నెలకొంది. సినీ తారల రాకను గమనించిన నిర్వాహకులు వారికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. తమ అభిమాన నటులను ప్రత్యక్షంగా చూసేందుకు స్థానికులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నవీన్ పోలిశెట్టి తనదైన శైలిలో అభిమానులను పలకరిస్తూ ఉత్సాహపరిచారు. జాతరలో కనిపిస్తున్న జనసందోహం, భక్తి శ్రద్ధలు చూసి చిత్ర యూనిట్ ముగ్ధులయ్యారు. అభిమానుల కేరింతలు, నినాదాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ప్రతి ఏటా నిర్వహిస్తున్న విధంగానే ఈ ఏడాది కూడా సురేష్ కొండేటి స్వగ్రామమైన పాలకులు నియోజకవర్గం వేడంగిపాలెం గ్రామంలో మావుల్లమ్మ అన్న సంతర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ అన్న సంతర్పణ కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ప్రతి సంవత్సరం మావుల్లమ్మ జాతరలో భాగంగా అన్న సంతర్పణ నేపథ్యంలో సురేష్ కొండేటి తన వంతు వితరణ అందిస్తూ ఉండగా గ్రామస్తులు అందరి ఆధ్వర్యంలో ఈ వేడుక ఎంతో అద్భుతంగా జరిగింది.
టాలీవుడ్ హీరో శర్వానంద్, హీరోయిన్ సాక్షి వైద్య తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న చిత్ర బృందానికి టీటీడీ అధికారులు సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను పర్యవేక్షించారు. శ్రీవారి దర్శనం పూర్తయిన తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు శర్వానంద్, సాక్షి వైద్యకు వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం టీటీడీ అధికారులు వారికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా శర్వానంద్ మీడియాతో మాట్లాడుతూ తాము కలిసి నటించిన నారి నారి నడమమురారి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిందని, ఈ నేపథ్యంలోనే స్వామివారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు వచ్చినట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. మన శంకర వరప్రసాద్ గారు సినిమా విజయయాత్రలో భాగంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఏలూరులో సందడి చేశారు. నగరంలోని సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లను ఆయన సందర్శించారు. ప్రేక్షకులతో మాట్లాడి ఉత్సాహపరిచారు. అనంతరం ఏలూరులో గంగారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతో పాటు చిత్ర సహాయ నిర్మాత సాహు గారపాటి పాల్గొన్నారు. చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ కలెక్షన్లతో ఈ చిత్రం దూసుకుపోతుంది. బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద తన వైవాహిక జీవితంపై వస్తున్న పుకార్లపై తొలిసారిగా పెదవి విప్పారు. తన భార్య సునీత ఆహుజాతో విభేదాలున్నాయని, విడాకులు తీసుకోబోతున్నారని వస్తున్న వార్తలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఇదంతా తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న ఒక పెద్ద కుట్ర అని, ఇందులో తన కుటుంబ సభ్యులనే పావులుగా వాడుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గోవింద ఈ విషయాలపై మాట్లాడారు. చాలా కాలంగా నాపై జరుగుతున్న ప్రచారాన్ని గమనిస్తున్నాను. మౌనంగా ఉంటే మనదే తప్పని ఒప్పుకున్నట్టు అవుతుంది. అందుకే ఇప్పుడు స్పందిస్తున్నాను. ఇదొక పెద్ద కుట్ర. నా కుటుంబ సభ్యులే ఇందులో తెలియకుండా భాగమవుతున్నారు అని ఆయన తెలిపారు. తన కెరీర్ను దెబ్బతీయడానికి చాలా ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, తన సినిమాలకు మార్కెట్ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నా భార్య సునీత నా కెరీర్ గురించి ఆందోళన చెందుతుంది. అయితే ఈ కుట్రలో ఆమెనే మొదటి బ్యాట్స్మెన్గా వాడుకుంటున్నారన్న విషయం ఆమె ఊహించుకోలేకపోతుంది అని గోవింద వ్యాఖ్యానించారు. ఈ సమస్యల నుంచి తనను, తన కుటుంబాన్ని బయటపడేయాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. గడిచిన 8 ఏళ్లుగా తనకు అవకాశాలు తగ్గాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. హిందీ చిత్ర పరిశ్రమలో మత వివక్ష కొనసాగుతుందనే రీతిలో ఆయన మాటలున్నాయని విమర్శలు వస్తున్నాయి. దీనిపై బాలీవుడ్ ప్రముఖులు సహా పలువురు తీవ్రంగా తప్పుబట్టడంతో రెహమాన్ తాజాగా వివరణ ఇచ్చారు. ఇన్స్టా వేదికగా ఓ వీడియోను విడుదల చేశారు. ఎవరిని నొప్పించాలనేది తన ఉద్దేశం కాదని వీడియోలో చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. సంగీతమే తన ప్రపంచమని, సంగీతంతోనే తాను సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తానని, భారతీయుడిగా పుట్టినందుకు తాను గర్విస్తున్నానని చెప్పారు. భారత్ తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందని, భారతదేశమే తనకు గురువు, తన ఇల్లు అని చెప్పారు. ఒక్కోసారి మన వ్యాఖ్యల వెనుకున్న ఉద్దేశాన్ని పొరపాటుగా అర్థం చేసుకునే అవకాశం ఉందనే విషయం తనకు తెలుసన్నారు. అయితే ఎప్పుడూ ఎవరిని కించపరచాలనే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని రెహమాన్ ఈ వీడియో ద్వారా స్పష్టం చేశారు. సినీ నిర్మాత బండ్ల గణేష్ తిరుమలకు పాదయాత్ర చేపట్టనున్నారు. వైసీపీ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు అరెస్ట్ అయిన సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకుంటానని ఆయన తెలిపారు. ఈ నెల 19న ఉదయం 9 గంటలకు షాద్నగర్లోని తన నివాసం నుంచి సంకల్పయాత్ర ప్రారంభిస్తానని బండ్ల గణేష్ వెల్లడించారు. మన నాయకుడు, దేశం గర్వించే దార్శనికుడు చంద్రబాబుపై వేసిన అభండాలు తొలగిపోవాలని, జైలు నుంచి ఆయన బయటకు రావాలని సుప్రీంకోర్టు గడపపై నిలుచుని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించా. నా గడప నుంచి నీ కొండ దాకా పాదయాత్ర చేస్తానని మొక్కుకున్నా. ప్రతి తెలుగువాడి ప్రార్థనలతో చంద్రబాబు మళ్లీ అఖండ విజయంతో పూర్వ వైభవాన్ని సాధించుకున్నారు. ఇటీవలే కేసులన్నీ కొట్టేశారు. దీంతో నా మనసు కుదుటపడింది. నా కుటుంబం మొక్కు గుర్తు తెచ్చుకుంది. అందుకే అమ్మా నాన్నల ఆశీర్వాదాలతో షాద్నగర్లోని మా ఇంటి గడప ముందు కొబ్బరికాయ కొట్టి పాదయాత్ర ప్రారంభిస్తాను. ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో కొండకు చేరి దర్శనం చేసుకుంటాను. ఇది రాజకీయ యాత్ర కాదు. నా మనోవేదన తీర్చినా, నా కోరిక నెరవేర్చిన, నా మాట ఆలకించిన ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి నా మొక్కుబడి చెల్లింపు అని బండ్ల గణేష్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
నేషనల్ క్రష్ రష్మిక మందన మరోసారి తన అంతర్జాతీయ స్థాయి క్రేజ్ను రుచి చూశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి ఆమె నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప 2 ది రూల్ ప్రమోషన్ల కోసం ఇటీవల జపాన్ వెళ్లారు. అక్కడ అభిమానుల నుంచి లభించిన అపూర్వ ఆదరణకు ఆమె ఉక్కిరిబిక్కిరయ్యారు. జనవరి 16న జపాన్లో ఈ చిత్రం విడుదలైన సందర్భంగా ఏర్పాట్లు చేసిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న రష్మికపై అక్కడి అభిమానులు ప్రేమ వర్షం కురిపించారు. ఒక్కరోజు పర్యటన కోసం జపాన్ వెళ్లిన రష్మికను చూసేందుకు, ఆమెతో మాట్లాడేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు తమ అభిమానాన్ని చాటుకుంటూ అనేక బహుమతులు, లేఖలు అందించారు. ఊహించని ఈ అభిమానానికి రష్మిక తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆ లేఖలు, బహుమతులను అక్కడే వదిలివేయాలని మనస్కరించాక వాటన్నింటినీ భద్రంగా తనతో పాటు ఇంటికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఒక హృదయపూర్వక నోట్ పంచుకున్నారు. జపాన్లో ఒక్కరోజు ఉన్నాను. ఆ ఒక్కరోజులోనే నాకు అంతులేని ప్రేమ లభించింది. ఎన్నో లేఖలు, ఎన్నో బహుమతులు, వాటన్నింటినీ చదివాను. గిఫ్టులన్నీ ఇంటికి తెచ్చుకున్నాను. ఇవన్నీ చూస్తుంటే ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నానో చెప్పలేను అని రష్మిక తన పోస్ట్లో పేర్కొన్నారు. మెగా కుటుంబం నుండి వచ్చినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుడు వరుణ్ తేజ్. 1990 జనవరి 19న హైదరాబాద్లో జన్మించిన వరుణ్ మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి దిగ్గజాల వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన కేవలం మాస్ ఇమేజ్ కోసం కాకుండా వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ మెగా ప్రిన్స్గా ఎదిగారు. వరుణ్ తేజ్ 2014లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ముకుందా చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన రెండో సినిమాకే దర్శకుడు క్రిష్తో కలిసి కంచే వంటి ప్రయోగాత్మక యుద్ధ నేపథ్య చిత్రాన్ని చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా నటుడిగా వరుణ్ పరిణితిని చాటి చెప్పింది. శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన ఫిదా చిత్రం వరుణ్ కెరీర్లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇందులో వరుణ్ పోషించిన ఎన్ఆర్ఐ పాత్రకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత తొలి ప్రేమ వంటి క్యూట్ లవ్ స్టోరీతో పాటు గద్దలకొండ గణేష్లో పూర్తి స్థాయి మాస్ విలన్ షేడున్న పాత్రలో మెరిసి తనలోని వర్స్టైలిటీని నిరూపించుకున్నారు. అలాగే F2, F3 సినిమాలతో కామెడీలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. వ్యక్తిగత జీవితం విషయానికొస్తే వరుణ్ తేజ్ తన సహనటి లావణ్య త్రిపాఠిని నవంబర్ 2023లో ఇటలీలో వివాహం చేసుకున్నారు. 2025 సెప్టెంబర్లో ఈ దంపతులకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ బాబుకు వాయు తేజ్ కొణిదల అని నామకరణం చేశారు. ప్రస్తుతం వరుణ్ అటు సినిమాలతో, ఇటు కుటుంబంతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ తన 15వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇండో కొరియన్ హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ అని సమాచారం. ఈ సినిమా టైటిల్ గ్లిమ్స్ను ఆయన పుట్టినరోజు సందర్భంగా జనవరి 19న విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు కోకా అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో మెగా అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ కొత్త సంవత్సరంలో ఆయన మరిన్ని విషయాలు అందుకోవాలని కోరుకుంటూ సంతోషం టీం హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్ వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.